హతమార్చి అక్కడి నుంచి పరారైపోయి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. అర్జున్ శర్మ మీకు ఆ ఫోటోకు డిస్ప్లే చేస్తాను. సో అర్జున్ శర్మ పరారైపోయి ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు రెడ్ నోటీస్ కూడా జారీ చేసే అవకాశం కనబడుతుంది అర్జున్ శర్మకి. కానీ నిఖితా అనే ఈ అమ్మాయి 27 years ఆఫ్ నిఖితా గుడిషల 26 ఏళ్ల అర్జున్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నమాట వాస్తవం. కొన్ని రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు. కానీ మళ్ళీ కలిసారనే విషయం మాకు తెలియదని ఫ్రెండ్స్ చెప్తున్నారట. సో నైబర్స్ ఆర్ స్టన్డ్. ఈ ఘటనతో ఒక్కసారిగా నైబర్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు. వారు ఈ ఘటన పైన షాక్ గురైపోయి మేము ఎప్పుడు కూడా గుడిచల అపియర్ టు హ్యావ్ పోస్టెడ్ ఇన్ ఆగస్ట్. వాళ్ళు ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ అని అంటే ఆగస్ట్లోనే తను ఒక పోస్ట్ చేసిందట. ఏమని? లుకింగ్ సమ్వన్ టు టేక్ ఓవర్ హర్ రూమ్ ఇన్ ద అపార్ట్మెంట్ అండ్ డిస్క్రైబ్డ్ హర్ యాజ్ ఎక్స్ రెస్పెక్ట్ఫుల్లీ. సో తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ గురించి పాజిటివ్గానే కోట్ చేస్తూ ఆ అమ్మాయి ఏం చెప్పుకొచ్చిందనంటే అపార్ట్మెంట్లోని తన గదిని స్వాధీనం చేసుకోవడానికి ఎవరైనా వెతుకుతున్న ఫేస్బుక్ గ్రూప్లో ఆగస్ట్ నెలలో తను పోస్ట్ చేసిన మాట ఏంటంటే తన మాజీను గౌరవప్రదమైన వ్యక్తిగా సూచిస్తూనే శుభ్రమైన వ్యక్తిగా చూపిస్తూనే తన అపార్ట్మెంట్లో ఉండడానికి ఎవరైనా ఉన్నారా, ఎవరైనా రూమ్ కోసం చూస్తున్నారన్న రకంగా ఒక పోస్ట్ కూడా చేసిందంట. సో ఇండియన్ ఎంబసీ చేసిన ట్వీట్ కూడా మీకు చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. ద ఎంబసీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ మిస్ నిఖితా గుడిషల అండ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్ పాసిబుల్ కన్సులర్ అసిస్టెన్స్. ద ఎంబసీ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ అప్ ద మ్యాటర్ విత్ ద లోకల్ అథారిటీ. సో ఇండియన్ ఎంబసీ ఇన్ యూఎస్ఏ చేసిన ట్వీట్ ఇది. సో ఈ ట్వీట్ ప్రకారంగా ఇప్పుడు ఆ ఫ్యామిలీతో కూడా ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అక్కడ చాలామంది నైబర్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ సంఘటనలో పోలీసు విచారిస్తున్న క్రమంలో చెప్తున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కానివ్వండి లేకపోతే ఇతరాతర వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఆ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, బట్ మాకు ఆ విషయం తెలీదు, ఆ అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేదన్న మాట మాత్రం వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ద బిగ్గెస్ట్ థింగ్ యూ విల్ సీ ఓవర్ హియర్ ఈజ్ పీపుల్ ఫైటింగ్ ఓవర్ పార్కింగ్. సో ఇతర వ్యక్తులతో తనకి ఏమైనా గొడవలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ అబ్బాయితో సఖ్యతగానే ఉండేది అనేది అక్కడ అపార్ట్మెంట్ బాసులు చెప్తున్నారంట. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరైతే ఒకసారిగా షాక్ గురయ్యారు. అటు పేరెంట్స్ కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఏం జరిగిందో తెలియడం లేదు. అర్జున్ శర్మ పరారైపోయాడు, ఇండియాకు వచ్చేసాడు, కానీ అర్జున్ శర్మ ఎక్కడున్నాడని ఇంకా తెలియడం లేదు. ఆ ఫోటోలో మీరు చూస్తున్నట్టయితే అర్జున్ శర్మ అండ్ నిఖిత ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి అర్జున్ శర్మ. మరి అమ్మాయిని ఎందుకు హతమార్చాడు, కారణం ఏంటి అని తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఇండియన్ ఎంబసీ కూడా రంగంలో దిగింది. ఆ అమ్మాయి కుటుంబంతో టచ్లోకి వెళ్ళింది. అటు అమెరికా పోలీసులు కూడా ఇంటర్పోల్ పోలీసులు కూడా రెడ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. రెడ్ నోటీస్ జారీ చేసి అర్జున్ శర్మ ఎక్కడున్నా కూడా అదుపులోకి తీసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిఖిత మరణానికి కారణం అని ఇంకా తెలియాల్సి ఉంది. బట్ న్యూ ఇయర్ ఈవెంట్ రోజే తనని హతమార్చినట్టుగా అక్కడి పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ ఈవెంట్ రోజే 7 గంటల సమయానికి రాత్రి తనని హతమార్చి తర్వాత దీన్ని ఒక కట్టుకథ అల్లే ప్రయత్నం తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ శర్మ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరి దీని వెనుక ఏం జరిగింది, ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దారుణ హత్యకు గురయ్యారు. డిసెంబర్ 31న ఆ రోజు నుంచి నిఖితా మిస్ అయినట్టుగా ఓ కంప్లైంట్ ఫైల్ అయింది అమెరికాలో. సో మెరీల్యాండ్లో ఉన్నటువంటి కొలంబియా ఎలికాట్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో తర్వాత విగత జీవిగా ఒంటిపై చాలా తీవ్రమైన గాయాలతో కత్తిపొట్లతో ఆ అమ్మాయి కనిపించింది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నటువంటి ఈ అమ్మాయి నిఖిత, హైదరాబాద్ వాసి. 27 ఏళ్ల నిఖిత అమెరికా మెల్బోర్న్లో ఉంటుంది. సో మెల్బోర్న్ కొలంబియాలోని ఎలికాట్ సిటీలో అపార్ట్మెంట్లో ఉంటుంది. అయితే అదే అపార్ట్మెంట్లో తను ఉంటున్నటువంటి ఆ అపార్ట్మెంట్లోనే ఇప్పుడు మరణించి కనిపించింది. సో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ ఇంట్లో ఆ అమ్మాయి విగత జీవిగా పడి ఉన్న సిచ్యువేషన్ని అక్కడ పోలీసులు గమనించారు. అయితే ఎగ్జాక్ట్గా 31న రాత్రి 7 గంటల సమయానికి బహుశా తన హత్య జరిగి ఉంటుందనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. 1వ తేదీన ఇటు అర్జున్ శర్మ అనేటువంటి ఈ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తే తన గర్ల్ ఫ్రెండ్ నిఖితా గుడిషల. నిఖిత కనిపించకుండా పోయిందనేది అమెరికా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారంట. సో అమెరికా పోలీసులు ఏం జరిగిందనే విషయాన్ని తన నుంచి ఆరా తీసినప్పుడు ఎస్ నాకు కనిపించింది ఉదయాన్నే, ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది, నేను అంతా వెతికాను ఎక్కడ కనిపించట్లేదని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆ మరుసటి రోజే వెంటనే అక్కడి నుంచి పరారైపోయి ఇండియాకు వచ్చేశాడు. సో ఇండియాకు వచ్చేసిన తర్వాత కొంత అనుమానం వచ్చింది. ఈ వ్యక్తి ఫోన్ చేశాడు, కంప్లైంట్ ఇచ్చాడు,
మళ్ళీ కనిపించకుండా పోయాడంటే అని చెప్పి పోలీసులు తన అపార్ట్మెంట్లో వెతికేసరికి చూస్తే అక్కడ నిఖిత మరణించిన పొజిషన్లో కనిపించింది. తన ఒంటిపైన 12 కత్తిపోట్లు ఉన్నాయంట. తన ఒంటిపైన 12 కత్తిపోట్లతో పాటుగా కొన్ని ఫిజికల్ డ్యామేజెస్, అంటే తల పగిలిపోవడాలు, చేతులు విరిగిపోయినటువంటి ఫిజికల్ డ్యామేజెస్ కూడా ఉన్నాయి. సో తనని చాలా దారుణాతి దారుణంగా హతమార్చినట్టుగా అక్కడ పోలీసులు చెప్తున్నారు. సో ఆన్ 31st ఆఫ్ అక్కడ టైమింగ్ ప్రకారంగా థర్స్డే. సో 31st ఆన్ థర్స్డే ఈ సంఘటన చోటు చేసుకుందని అక్కడ పోలీసులు చెప్తున్నారు. An international manhunt is underway for a man accused of killing his ex-girlfriend and leaving her body inside his apartment in Columbia, Howard County, Ellicott City. So 7 years of Nikita was murdered by అర్జున్ శర్మ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని హతమార్చినట్టుగా అక్కడి కథనం ప్రకారంగా చెప్తున్నారు. సో యాజ్ పర్ అమెరికన్ CBS అనేటువంటి వార్తా కథనాల ప్రకారంగా ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్ అట్ హిజ్ అపార్ట్మెంట్, అర్జున్ శర్మ అనే వ్యక్తి ఫ్రైడే రోజున ఆ అమ్మాయిని నేను చివరిసారిగా చూశాను. సో 10100 బ్లాక్ ఆఫ్ ట్విన్ రివర్స్ రోడ్. సో ట్విన్ రివర్స్ అనేటువంటి అపార్ట్మెంట్లో తనని నేను చూశానని చెప్పే రకంగా చెప్పాడు. లాటర్ ఆన్ దట్ డే పోలీసులు ఏం చేశారంటే అలా చెప్పిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి అపార్ట్మెంట్లో పరిశీలిస్తే అర్జున్ శర్మ లేడు. అప్పటికి అర్జున్ శర్మ ఇండియాకి పరారైపోయాడు. ఇప్పటికీ అర్జున్ శర్మ ఎక్కడున్నాడో కూడా తెలియదు. బట్ ఈ అమ్మాయి మాత్రం అక్కడ విగత జీవిగా పడిపోయి మరణించింది. సో పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు అర్జున్ శర్మని పట్టుకోవడం కోసం నోటీసులు కూడా సర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. సో పోలీస్ సెడ్ దట్ సస్పెక్ట్ శర్మ కాల్డ్ 911, అక్కడ ఎమర్జెన్సీ నెంబర్ 911 టు రిపోర్ట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ ఆన్ ఫ్రైడే. తన గర్ల్ ఫ్రెండ్ నిఖిత కనిపించకుండా పోయిందనే విషయాన్ని 911 అనేటువంటి ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి చెప్పాడంట. సో హీ హెడెడ్ టు డ్యూలెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి వెంటనే డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇండియాకు వచ్చేశాడు. శర్మ అనే వ్యక్తికి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అక్కడి కొంత కథనాల ప్రకారంగా సో ఆయన ఈ కథనాన్ని ముందుగానే, అంటే ఈ తతంగాన్ని మొత్తాన్ని కూడా ముందుగానే ప్లాన్ ప్రకారమే ఎగ్జిక్యూట్ చేసి ఆ అమ్మాయిని హతమార్చి అక్కడి నుంచి భారత్కి పరారైపోయాడంట. సో కొంతమంది అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు, ఇంటి పొరుగు వారంతా పోలీసులు విచారించినప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఎప్పుడు ఇలా భావించలేదు. వాళ్ళిద్దరు బాగానే ఉండేవారు, వాళ్ళిద్దరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కలిసేవారు, ఆ తర్వాత వెళ్ళిపోయేవారు రకంగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తోంది. హాఫ్మ్యాన్ సెడ్ వీఆర్ అన్అవేర్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ కాల్స్ ఆర్ సర్వీసెస్ సర్వీస్ ఆర్ ఇన్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ద టూ ఆఫ్ దెమ్. గతంలో ఎక్కడ కూడా వీరిద్దరి మధ్య తగాదాలు జరిగి పోలీస్ కంప్లైంట్ వరకు రావడాలు, లేకుంటే ఏదైనా ఇష్యూ జరగడాలు ఎప్పుడు కూడా గమనించలేదనేది అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ అందరు, నైబర్స్ చెప్తున్నారంట. వి డూ బిలీవ్ it wasn't uncommon that they would still meet each other and have communication after the relationship ended. ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారంటే మేము ఎప్పుడు నమ్మలేదు, వాళ్ళు ఈ సంఘటన తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు, ఆల్రెడీ విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలుస్తున్నారు, వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతున్నారు అనేది మేము ఇంకా దాన్ని నమ్మలేకపోతున్నాం. వాళ్ళు కలుస్తున్నారనే విషయం మాకు తెలియదు అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారట. బట్ వీ డోంట్ హ్యావ్ ఎ మోటివ్ రైట్ నౌ యాజ్ టు వై హీ వుడ్ కిల్డ్ హర్. సో తనని ఎందుకు హతమార్చాడనే విషయాన్ని ఇంకా మేము గమనించలేకపోతున్నాం, ఇంకా పసిగట్టలేకపోతున్నాం. అసలు ఏం కారణం అనేది మాకు కూడా తెలియదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారట. సో అక్కడ పోలీసుల కథనాల ప్రకారం కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటుగా ఇటు ఇండియన్ ఎంబసీని కూడా ఆశ్రయించారు. ఇండియన్ ఎంబసీ కూడా ట్వీట్ చేసింది. ఇండియన్ ఎంబసీ కూడా మేము ఆ అమ్మాయి తరఫున బంధువుల్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ద ఎంబసీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ మిస్ నిఖితా గుడిషలా అండ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్ పాసిబుల్ కౌన్సిలర్ అసిస్టెన్స్. ఇది ఇండియన్ ఎంబసీ చేసిన ట్వీట్. మేము ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబాలతో టచ్లోకి వెళ్తున్నాం, వారితో మాట్లాడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. వి రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అక్కడ పోలీసులు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ రకమైన విషయం తెలుస్తుంది. వాళ్ళు విడిపోయారని తెలుసు మాకు, కానీ మళ్ళీ కలుస్తున్న విషయం మాకు తెలియదు. వాళ్ళు కలవలేదు అనుకున్నాం, కానీ కలిసి ఈ రకంగా జరుగుతుందని మేము అనుకోలేదు. సో ఎందుకు హతమార్చడం దానిపైన మాకు కూడా ఒక క్లారిటీ లేదనేది ఫ్రెండ్స్ చెప్తున్నమాట. కానీ అర్జున్ శర్మ ప్లాన్ ప్రకారమే తనని హతమార్చి అక్కడి నుంచి పరారైపోయి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. అర్జున్ శర్మ మీకు ఆ ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. సో అర్జున్ శర్మ పరారైపోయి ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు రెడ్ నోటీస్ కూడా జారీ చేసే అవకాశం కనబడుతుంది అర్జున్ శర్మకి. కానీ నిఖితా అనే ఈ అమ్మాయి 27 years ఆఫ్ నిఖితా గుడిషలా 26 ఏళ్ల అర్జున్ శర్మతో రిలేషన్షిప్లో ఉన్నమాట వాస్తవం. కొన్ని రోజుల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు, ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు, కానీ మళ్ళీ కలిసారనే విషయం మాకు తెలియదని ఫ్రెండ్స్ చెప్తున్నారట. సో నైబర్స్ ఆర్ స్టన్డ్. ఈ ఘటనతో ఒక్కసారిగా నైబర్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు. వారు ఈ ఘటన పైన షాక్ గురైపోయి మేము ఎప్పుడు కూడా గుడిషలా అపియర్ టు హ్యావ్ పోస్టెడ్ ఇన్ ఆగస్ట్. వాళ్ళు ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ అని అంటే, ఆగస్ట్లోనే తను ఒక పోస్ట్ చేసిందట. ఏమని?
looking someone to take over her room in the apartment and described her as ex-respectfully. సో తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ గురించి పాజిటివ్గానే కోట్ చేస్తూ ఆ అమ్మాయి ఏం చెప్పుకొచ్చిందనంటే అపార్ట్మెంట్లోని తన గదిని స్వాధీనం చేసుకోవడానికి ఎవరైనా వెతుకుతున్న ఫేస్బుక్ గ్రూప్లో ఆగస్ట్ నెలలో తను పోస్ట్ చేసిన మాట ఏంటంటే తన మాజీను గౌరవప్రదమైన వ్యక్తిగా సూచిస్తూనే శుభ్రమైన వ్యక్తిగా చూపిస్తూనే తన అపార్ట్మెంట్లో ఉండడానికి ఎవరైనా ఉన్నారా, ఎవరైనా రూమ్ కోసం చూస్తున్నారన్న రకంగా ఒక పోస్ట్ కూడా చేసిందంట. సో ఇండియన్ ఎంబసీ చేసిన ట్వీట్ కూడా మీకు చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. ద ఎంబసీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫ్యామిలీ of Miss Nikita Gudishala and is extending all possible consular assistance. The embassy is also following up the matter with the local authority. So Indian Embassy in USA చేసిన ట్వీట్ ఇది. సో ఈ ట్వీట్ ప్రకారంగా ఇప్పుడు ఆ ఫ్యామిలీతో కూడా ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. అక్కడ చాలామంది నైబర్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ సంఘటనలో పోలీసు విచారిస్తున్న క్రమంలో చెప్తున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కానివ్వండి లేకపోతే ఇతరాతర వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే